స్వామి దండాలు బాగున్నారా? ఇక ఎంఎస్టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఇక పోస్ట్ అతను వచ్చిన ఇక ఇంతకు ముందు కూడా మనము మన అంబత్రేయ క్షేత్రం ఎట్లా ఉంది అదంతా కథ చూపించినట్టు ఇక ఇప్పుడు కూడా ఏంటంటే ఇక గో కళ్యాణం మేము చేస్తుర్రంట ఇక ముచ్చట శివన వాడే ఇక ఎట్లెట్లా చేస్తుర్రు ఏం కథ అడుగుదాము స్వామి తాన ముచ్చట్లు పెడదామని మళ్ళీ వచ్చిన మంచున్నారా స్వామి? మరి ఇక బాగుంది, చాలా సంతోషం. ఈ నెల 12వ తారీఖు ఆదివారం రోజు గోమాత కళ్యాణం ఉంటుంది. ఉదయం 11:45 ముహూర్తం. 11:45 అయితే పొద్దున్న 8 గంటల నుంచి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. 8 గంటలకు మంగళ స్నానాలు, తర్వాత మంటప ప్రవేశం, తర్వాత గోవధూవరుల పూజ, గౌరీ గణపతి పూజ, హోమము, తర్వాత లగ్న తంతు, ఇవన్నీ 11:45 మంగళ ధారణ. 11:45 ఇక పుస్తక కట్టే కార్యక్రమం ఉంటుంది, అయిపోతుంది. తర్వాత వధూవరులకు సంబంధించిన కొన్ని వర పూజలు అవి ఉంటాయి. అవన్నీ అయిపోయిన తర్వాత కొంతమంది ప్రముఖులు వస్తున్నారు, కొంతమంది పీఠాధిపతులు జగద్గురువులు కూడా వస్తున్నారు చాలా మంది. అవును, ఇక పోయినసారి కూడా వచ్చారంట, ఇక ఈసారి అట్లా పెద్ద మనుషులు కూడా వస్తున్నారా స్వామి? వస్తున్నారు. వాళ్ళందరికీ సన్మాన సత్కారాలు ఉంటాయి. భోజన వ్యవస్థ ఉంది. ఉదయం 5 గంటల నుంచి డే అండ్ నైట్ మొత్తం కంటిన్యూ భోజన వ్యవస్థ ఉంటుంది. అందుకు సంబంధించిన వసతులు ఏర్పాట్లు కూడా చేస్తారు. అంటే ఇక ఎట్లాంటివి చేసారు స్వామి? మరి ఇక తానికి నీళ్లు గట్లా ఏమన్నా అన్ని ఏర్పాట్లు దేనికి కూడా కొదవ లేకుండా. పోయినసారి వాస్తవానికి భోజనాలకు ఇబ్బంది పడ్డారు. అవును, ఈసారి ఆ ఇబ్బంది లేకుండా చూసుకున్నాము. ఇక ఉండడానికి ఇక వాన గాలి వచ్చినుండేనంట, ఇక తిప్పలైందంట. ఇక ఈసారి నేను చూస్తే ఇక పక్కడ బంధు రేకులు అవన్నీ బాగానే వేస్తున్నారు. అసలు పెద్ద మనిషి దాత ముందుకు వచ్చి ఆయనని చేపిస్తున్నాడు. ఆయన సల్లా బతుక్కోక, ఆయనకు మంచి కలుపుకోక. భోజనాలకు కూడా విఐపి సెక్షన్ లాగా పెట్టినాం. ఎవరైనా ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఆఫీసర్లు ఎవరైనా వస్తే వాళ్ళకు సైడ్కి పెట్టినాము. ఇంకా సామాన్యంగా వచ్చే భక్తులకంతా ఒకటి పెద్ద సెక్షన్ ఏర్పాటు చేసినాం. ఎక్కడ కూడా ఎవరికి ఏ ఇబ్బంది జరగకుండా పూర్తి భద్రత జాగ్రత్త తీసుకోవడానికి శ్రీకారం చేపట్టాము. అన్ని వసతులతో హంగులతో ఈసారి గోమాత కళ్యాణ మహోత్సవం జరగబోతుంది. ఈ నెల 12వ తారీఖు ఆదివారం. ఈ నెల ఇక 12వ తారీఖు ఆదివారం రోజు ఇక చాలా మంది వస్తారు. ఇక మేము కూడా వస్తాం స్వామి. ఇక మరి ఇక ఎక్కడెక్కడ ఇక బందోబస్తు కూడా బాగానే మాట్లాడిర్రు. అయితే మెడికల్ డిపార్ట్మెంట్కి చెప్పాము, ఫైర్ ఇంజిన్ వాళ్ళకు కూడా చెప్పినాం, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మన ఎస్పీ గారికి కూడా ఇచ్చాం. అన్ని ఏర్పాట్లు చూసుకోమని చెప్పి. ట్రాఫిక్ విషయంలో కూడా మన ఊరు చిన్నది కదా, అవును, రోడ్లు కూడా చిన్నగా ఉన్నాయి. అందుకే ట్రాఫిక్ విషయంలో కూడా ఇటువైపు పాతపల్లి కొత్తపల్లి నుంచి వచ్చేటోళ్ళని అక్కడనే కొంత దూరంలో పార్కింగ్, ఇటు పుల్మాం నుంచి వచ్చేటోళ్ళని అక్కడనే కొంచెం దూరంలో పార్కింగ్, ఉట్కూరు నుంచి వచ్చేటోళ్ళని అక్కడనే పార్కింగ్, నారాయణపేట నుంచి వచ్చేటోళ్ళని అక్కడనే పార్కింగ్, నలువైపులా కొంత ఆలయానికి కొంత దూరంలోనే పార్కింగ్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి ఒక వాకబుల్ డిస్టెన్స్ లో అందరు నడుచుకుంటూ వచ్చేటట్లు ఏర్పాటు చేయించారు. ఇక ఎవరికి తిప్పలు కాకుండా ఇక అక్కడికి వెళ్ళి వచ్చేటోళ్ళు ఇక గుడికి జరగత దూరాన ఇక బండ్లు ఆపి ఇక లోపల నడుచుకుంటూ వచ్చేటట్టు చూసిర్రు. అయితే మనకు పార్కింగ్ ఏరియా తక్కువ ఉంది గుళ్ళే, ఇక జాగా చుట్టుముట్టు తక్కువనే ఉండదు కాబట్టి కొంచెం ఏర్పాటు చేసినాం. పెద్దలు కూడా దానికి బాగానే స్పందించారు. పోలీస్ వ్యవస్థ కానీ కొంత మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా సంప్రదిస్తే మెడికల్ క్యాంపు పెడతామని చెప్పారు. 2 అంబులెన్స్లు కూడా పెడతామని చెప్పారు. ఈ అంబులెన్స్లు కూడా పెడతారు. ఇక అప్పటిదప్పుడు ఏమన్నా అయితే కూడా చూసుకోనికి ఏం కాదు, అమ్మ ఆశీర్వాదం ఉంది కాబట్టి ఎవరికి ఏం కాదు. బై సేఫ్టీ ఎంతకైనా ఇక ముందు కోసం ఉండాలి అంటారు. అందరికీ శుభాశీస్సులు, శుభం భవతు. ప్రతి ఒక్కరు గోమాత కళ్యాణానికి రావాలి, వచ్చి ఆ గోవధూవరుల యొక్క ఆశీర్వాదం తీసుకొని వెళ్ళండి. కళ్యాణం తర్వాత ప్రతి ఒక్కరికి లైన్గా వరుసగా వెళ్తే గోవధూవరుల తలంబ్రాలు ఇస్తారు. ఆ తలంబ్రాలు మీ కడపను దొక్కితే చాలా మంచిది. ఎక్కడ దొరకని భాగ్యం ఇక్కడ పీఠం మీకు కల్పిస్తుంది. కాబట్టి అదృష్టవంతులే వస్తారు ఆ రోజు. ఇక ఎవరికైతే రాసి పెట్టి ఉన్నదో ఇక వాళ్ళే వస్తారు ఆ రోజు. ఇక ఇది సత్యం, శాస్త్ర ప్రమాణంగా వాస్తవం. భగవంతుడు ఒక పరీక్ష పెడతాడంట. ఆ పరీక్షలో పార్వతికి చెప్తాడంట శివుడు, శివుడుదేవి పుణ్యాత్ముడు దీనికి పోతాడు, పాపాత్ముడు దీనికి పోతాడని చెప్తాడంట. ఆ భాగంలో ఇది నిరూపణ అవ్వబోతుంది. ఇప్పుడు మనం రచించింది విశ్వమాత. నా కొడుకు పెళ్లి, నా బిడ్డ పెళ్లి కాదు. గోవు అంటే విశ్వమాత. 33 కోట్ల దేవతలు ఎక్కడ కలుస్తారో అదే గోవు శరీరం. ఒకే లగ్నంలో, ఒకే ముహూర్తంలో, ఒకే పందిర్లా, ఒకే తంతులో 33 కోట్ల దేవతలకు పెళ్లి. ఇక ఒకటే పందిట్లా ఇక 33 కోట్ల దేవతల పెళ్లిళ్ళు చేసినట్టయితే గో కళ్యాణం చేస్తే ఆ అదృష్టం చూడడం కూడా ఒక పుణ్యం కావాలి. ఆ కార్యక్రమంలో పాల్గొనడం కూడా ఒక పుణ్యం కావాలి. అది రాసి పెట్టి ఉండాలి కదా. ఇక రాసి పెట్టి ఉంటేనే ఇక చూస్తాము చేస్తాము అంటారు. యోగమే భోగానికి మూలం అన్నారు, భోగమే యోగానికి మూలం అన్నారు. ఈ రెండు కూడా కొంచెం తిరకాస్తూ ఉంటాయి. ఆ రెండింటికి ప్రతిరూపకంగా అతీతంగానే ఈ పీఠంలో జరిగేటటువంటి కార్యక్రమాలు, ఇక్కడ జరిగే ఉత్సవాలు, ఇవన్నీ కూడా
అదంతా కూడా అదృష్టం పైన ఆధారపడి ఉంటుంది. కేవలం ఆ బాధ్యత ఏంటంటే రారెప్ప వచ్చి చూడుర్రి పాల్గొనుర్రి అని చెప్తాం. వాళ్ళకి తెలియదు కదా. అవును, డాక్టర్లు చెప్తారు ఈ గోలు వేసుకోరప్ప దీనికి పని చేస్తుంది, ఈ మందు తాగురప్ప దీనికి పని చేస్తా అంటారు డాక్టర్లు. అవును, వాళ్ళ అనుభవం. ఇప్పుడు ఇది ఎంత గొప్పది అనేది మాకు తెలుసు కాబట్టి మేము చెప్తాం. చెప్పంగా కూడా ఎవరు వస్తారు అయ్యా అంటే పుణ్యాత్ములు వస్తారు, సంపాదించుకునేటోళ్ళు. ఏంది పుణ్యం సంపాదించుకునేటోళ్ళు, డబ్బు కాదు. నేను ఇక పైసలు సంపాదించేటోళ్ళు అనుకుంటే పుణ్యం సంపాదించుకునేటోళ్ళు వస్తారు. అది వాళ్ళ యొక్క విఘ్నత, వాళ్ళ మాన్యత, వాళ్ళ గొప్పతనానికి వదిలేద్దాం. కానీ అధికారికంగా ప్రత్యక్షంగా చెప్తున్నా, తప్పకుండా రారి, వచ్చి పాల్గొని వెళ్ళండి. అందరికి శుభాశీస్సులు, శుభమస్తు. ఇది 6వ గోమాత కళ్యాణం. 6సారి. ఇంతకుముందు 5 సార్లు చేసినాం, ఇది 6వది. కరోనా టైంలో ప్రపంచమంతా కొంచెం బాగా ఇబ్బందులు పడుతూ ఆ వీడియోలు వస్తున్నాయి న్యూస్లలో. ఈడ లాక్డౌన్, ఆడ లాక్డౌన్, మా తండ్రి చచ్చిపోయిండు, నేను ముట్టుకోలేదు, జేసీబీతో తీసుకుపోయి బొందల వాడేసిండ్రు అని కొన్ని చూస్తుంటే. అవును, అప్పుడు చూస్తుంటే మా ఊళ్ళో కూడా 2 జరిగిన వాటిలో మాకు దగ్గర వాళ్ళవే. అవి చూసి మనసు చెలించిపోయి అమ్మవారు నేను ఒక ప్రశ్న అడిగింది, నేనేమైనా చేసేది ఉంటే చెప్పు, చేస్తావు, తపజ్జేతన నిరాహారంగా ఉండాలి, ఏం చేయాలని. అమ్మవారు ఒక దర్శనం చెప్పింది. దాని దర్శనం ప్రకారంగానే ఈ గోమాత కళ్యాణం తంతు మనం తీసుకున్నాం, అమ్మవారితో రికమెండేషన్గా తీసుకున్నాం. ఈ విశ్వమాత కళ్యాణం చేస్తే విశ్వ కళ్యాణం అవుతుందని ఒక సాక్ష్యం. అప్పుడు పుట్టింది ఈ కళ్యాణం. అంతకుముందు మేము చేసలేము. ఇక కరోనా టైంలో ఇక అమ్మ ఇక మీరు అడిగి తీసుకుర్రు, ఇక మేము ఇట్లా చేస్తాం, ఇక మా ఊరిని, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రపంచాన్ని మొత్తం మంచిగా చూడు అంటని చెప్పి ఇక మీరు అడిగిరు కాబట్టి ఇక అప్పటి నుంచి ఇక సురు చేసిరు. ఇక ఇప్పటికి కొనసాగుతుంది. ఈసారి గోమాత కళ్యాణంలో ఒక ప్రమాణం ఏం చెప్పి ఒక పాలబాసలు చేపిస్తా అయ్యవార్లతో. తమలపాకులు 9 తమలపాకుల మీద పాలబాసలు చేపిస్తా. గోవధువులకు పాణిగ్రహణార్థంలో చేయిస్తారు అనుకోండి, నేను సపరేట్గా చేయిస్తా. ఈసారి ఏం ప్రత్యక్ష సాక్ష్యం తీసుకుంటానంటే, ఏ దేశం కూడా ఏ దేశం మీద దాడులు చేసుకోవద్దు, బాంబులు వేసుకోవద్దు, ఏమున్నా కాంప్రమైజ్ కావాలి. ఏమున్నా ఇక మాటలతోనే యుద్ధాలు ఆగిపోయేటట్టు చేస్తారు. ఈసారి కొంతమంది బెదిరిస్తున్నారు, 3వ ప్రపంచ యుద్ధం జరగబోతుంది, తప్పకుండా యుద్ధం జరుగుతుందని అంటున్నారు సోషల్ మీడియాలో. అవును, ఇంటర్నేషనల్ మీడియాలో కూడా వచ్చింది, ఒక న్యూస్ వచ్చింది. అవును, ఇక మళ్ళీ 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది, ఇక అన్నీ ఇక ఇప్పుడు లాక్డౌన్ పెడతారు, మళ్ళీ తిండి కూడా దొరకదు అంటని మాట్లాడుతున్నారు ఆడ ఈడ. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ ఛానల్ ఒకటి అమెరికాలో ఉంది. ఆ ఛానల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, 3వ ప్రపంచ యుద్ధం జరగవచ్చు అని. మొన్ననే మా దృష్టికి వచ్చింది. నేనేమంటా అంటే, అది ఏమన్నా కానీ ఏమన్నా పాడు కానీ మనసు పూర్తిగా ఆ 3వ ప్రపంచ యుద్ధం జరగొద్దు అని మొదటి వ్యక్తి నేనే కోరుకుంటాను. ఏమొస్తుందా, బాంబులు వేసుకుంటే అందరం చేస్తాం, తల్లులను పిల్లలు ఎడవాసుకుంటాం, ఏడుస్తాం. అవును, కష్టపడి కట్టుకున్న భవనాలు, బంగ్లాలు అన్నీ ఊలిపోతాయి. అవును, ఏమొస్తుంది దానివల్ల? అందుకే ఏ దేశం మీద దాడి చెయ్యొద్దు, ఈ యుద్ధాలు ఆగిపోవాలి. ఎంత కష్టం వచ్చినా, ఎంత విపత్తు వచ్చినా సామరస్యంగా కలిసి చర్చించుకొని పరిష్కారం చేసుకున్నాలని చెప్పి ఈసారి గోమాత కళ్యాణంలో ప్రతిజ్ఞ తీసుకుంటాం అనుకున్నాం. ఈసారి అయితే ఆ కార్యక్రమం ముంగలేసుకుంటారు, వేసుకోవాలి, తప్పదు కదా. అవును, ఇక మన కోసమే. ఇక ఇప్పుడు ఇన్ని తపస్సులు చేసేది ఏమిటి కోసం? ఎవడో వచ్చి బాంబు వేస్తే మా గుడి ఎక్కడ పోవాలి, మా తపస్సులు ఎక్కడ పోవాలి, మేము ఎక్కడ పోవాలి? అవును, ముందస్తు జాగ్రత్త. ఇక మీకు తెలిసింది కాబట్టి ఇక ఈ తోవాల మేము చేస్తాము, మనల్ని అందరినీ కాపాడుకొని. కానీ మీరు చెప్తున్నారు ఇక మిమ్మల్ని మీ టీవీ ఛానల్ కూడా ఉండాలంటే బాంబు పడకుండా. అవును, అది నిజమే. ఇక ఉంటా స్వామి, ఇక మరి ఇంకా చూపిస్తా వచ్చిన వాళ్ళకి కూడా ఏ విధంగా ఉండే ఏర్పాట్లు గవి కూడా ముచ్చటగా అనుకుంటాం. మరి ఇక ఏం పెద్ద ఏర్పాట్లు లేవప్ప, మళ్ళీ ముందు చెప్తాను. నేనైతే పేదోడిని, అంత పెద్ద లగ్జరీస్ అయితే మేము ఫెసిలిటీ చేయలేము. స్వామి మన నుంచి అయింది, మనం చేస్తాము. కలిగిన దాంట్లో గంజో, చారో, పులుపో, పుచ్చడో యాదో పోస్తాము. కార్యక్రమం అయితే గొప్పదే. కార్యక్రమానికి మనం వెలగట్టలేము. అవును, గోమాతకు మనం ఏం వెలగడతాం, ఆయమ కళ్యాణానికి మనం ఏం వెలగడతాం, అది మన నుంచి కాని కథ. కాకపోతే మనకున్న దాతల సహకారంతో మనం ఏర్పాట్లు అయితే చేసినాం. ఏమన్నా మిస్టేక్ ఉంటే కూడా సర్దుకోపోండి. నీ పెళ్ళి నా పెళ్ళి కాదు కదా గొడవలు ఆడడానికి. ఇక మరి ఉంటా స్వామి, ఇక దండాలు. చల్లగుండు, మంచిగుండు. ఎంఎస్ తెలుగు ఛానల్ కదా, ఎంఎస్ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎంఎస్ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ని అందరూ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మంచి మంచి విషయాలు తెలియపరుస్తుంటారు. పోసి తాత మంచి విషయాలు చెప్తుంటారు. అందుకే వారిని ఫాలో చేయండి. మంచి విషయాలు మీకు పంచే విధానంలో ముందుంటారు.